రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్వగ్రామం కిర్లంపూడిలో ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన గత నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సిఆర్ఆర్టీ సాయంతో చికిత్స అందించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న సింధు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందారు. ప్రోస్టేట్తో పాటు కిడ్నీలు, శ్వాసకోశ సమస్యలు ఉండటంతో డయాలసిస్, ఇతర చికిత్సలు అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం అత్యంత విషమించి నిన్న సాయంత్రం పద్మనాభం తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తన తండ్రి పద్మనాభం అనారోగ్యంతో మృతి చెందారని, కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి ప్రకటించారు. పద్మనాభం 1953 జనవరి 22న ప్రస్తుత కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 1967లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. భార్య పద్మావతి, కుమారులు వీరరాఘవరావు, చెల్లారావు, కుమార్తె క్రాంతి ఉన్నారు. పద్మనాభం తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1962, 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యునిగా గెలుపొందారు. 1977లో తండ్రి ఆకస్మిక మృతితో 25వ ఏట ముద్రగడ జనతా పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రత్తిపాడు నుంచి 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ముద్రగడ గెలుపొందారు. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆకస్మికంగా పదవికి రాజీనామా చేశారు. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీతో కలిసి కత్తిపూడిలో బహిరంగ సభ పెట్టిన ముద్రగడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఆ పార్టీ తరపున గెలిచారు. 1994లో ప్రత్తిపాడు నుంచి బరిలోకి దిగి ఓటమిని చవిచూశారు. 1999లో టీడీపీలో చేరి కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మరోసారి ఎంపీగా పోటీ చేసిన విజయం వరించలేదు. ఇక 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2014లో మళ్లీ ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలిగా ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ 7 సార్లు అమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. 2016లో తుని వేదికగా కాపు ఐక్య గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న రైలు దహనం ఘటన రాష్ట్రంలో పెను సంచలనాన్ని కలిగించింది. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ గెలుపొందారు. తన సవాల్కు కట్టుబడి 2024 జూన్ 20న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపై గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన అందించిన సేవలను గవర్నర్ గుర్తు చేశారు. ముద్రగడ మరణ వార్త విచారం కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు చంద్రబాబు. ముద్రగడ పద్మనాభం తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబును ఫోన్లో పరామర్శించారు. ముద్రగడ మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. 5 దశాబ్దాలుగా విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచి అలుపెరగకుండా పోరాడారని కొనియాడారు. మంచి కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతమని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ట్వీట్ చూస్తున్నాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విచారణం కలిగించింది. పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మనం స్క్రీన్పై చూస్తున్నాం. రైట్, ఇక మా పార్టీ సీనియర్ నాయకులు నాకు పితృ సమానులైన ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ధైర్యాన్ని ఇచ్చింది. కానీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరమంటూ రాసుకొచ్చారు జగన్. ఇక 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారంటూ జగన్
ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచారు. వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచి కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి నిలువెత్తు రూపం ముద్రగడ పద్మనాభం అంటూ జగన్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ముద్రగడ గారి మరణం ఆయన కుటుంబానికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే, ఆయన్ను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానంటూ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నేడు నిర్వహిస్తున్నారు. ఇక ముద్రగడ అంత్యక్రియలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కాకినాడ వారి స్వగృహమైన కెర్లంపూడికి తీసుకొచ్చారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఇంటికి పార్టీలకు అతీతంగా చూసుకుంటే కూటమి నేతలు, మరోపక్క వైసీపీకి సంబంధించి మొత్తం అన్ని పార్టీ నేతలు కూడా ఇప్పటికే కెర్లంపూడి చేరుకునే పరిస్థితి. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే కెర్లంపూడిలో వారి యొక్క భౌతిక దేహాన్ని తీసుకొచ్చే పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు వీరంతా కూడా ట్విట్ లో కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వారు కాపు రిజర్వేషన్ కోసం అనేక దీక్షలు చేసి అనేక పోరాటాలు కూడా చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వారు కాపులు ఎక్కడుంటారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వారు ప్రదర్శించేవారు. అయితే ఏవైతే కాపుకి సంబంధించి కాపులకి బీసీలో చేర్చాలని చెప్పి వారు అనేక దీక్షలు కూడా చేపట్టిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ వారు ఖచ్చితంగా ఓటమి చెందుతారో, వారు గెలుపొందితే ఖచ్చితంగా పేరు అయితే మార్చుకుంటారని చెప్పి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా పేరు మార్చుకోవడం చెప్పి వారు చెప్పడం, అలాగే గెజెట్ లో కూడా వారు పేరు మార్చుకున్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా వారు కొంత అసంతృప్తి వహించి వారైతే కొంత బాధ వ్యక్తం చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే అప్పటి నుంచి కూడా వారు కొంత బెంగ పెట్టుకునేది ఒక పక్క, మరో పక్క వారి కిడ్నీ సమస్య, శ్వాసకోశ ఇబ్బందితో కూడా వారు అప్పటి నుంచి కూడా కొంత ఏవైతే అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం పొందిన నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ అక్కడ నుంచి సింధు హాస్పిటల్ తరలించగా సింధు హాస్పిటల్ అయితే ముద్రగడ పద్మనాభం అయితే మృతి చెందారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కెర్లంపూడి వారి భౌతిక దేహాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో పార్టీలకు అతీతంగా కూడా ఇప్పటికే కెర్లంపూడి చేరుకున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల నిమిత్తం కూడా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి భీమవరంలో చేరుకుని ముద్రగడ పద్మనాభం ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో ఆక్వా రైతులతో కూడా వారు సమావేశం అనంతరం కూడా నేరుగా కెర్లంపూడి ముద్రగడ పద్మనాభం ఇంటికి చేరుకుంటారు. అయితే మరోపక్క ఇప్పటికే కూటమి నేతలు పార్టీలకు అతీతంగా కూడా ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఇంటికి అయితే చేరుకునే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే మరికొద్ది సేపట్లో వారి భౌతిక దేహాన్ని కూడా నివాళులు అర్పించిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కెర్లంపూడిలో వారి నివాసం దగ్గర వందలాది మంది అభిమానులు ఇప్పటికే అక్కడ చేరుకుని వారికి నివాళులు అర్పిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే ముద్రగడ పద్మనాభం సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. మరోపక్క 73 ఏళ్ల పద్మనాభం గత కొంతకాలంగా కూడా శ్వాసకోశ మరి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మృతి చెందిన విషయం విడిచిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మరోపక్క 1953 జనవరి 22వ తేదీన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కెర్లంపూడి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ముద్రగడ జన్మించారు. ఆయన తండ్రి వీరరాఘవరావు కూడా గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముద్రగడ పద్మనాభం వారి మృతి పట్ల వారి అభిమానులు, కూటమి నేతలు, మరో పక్క అక్కడ స్థానికులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి చెప్పచ్చు. అయితే నిన్న చనిపోయిన ముద్రగడ పద్మనాభం వారి ఇంటికి భారీ స్థాయిలో చాలా వందలాది మంది అభిమానులు అయితే అక్కడ చేరుకునే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ముద్రగడ నివాసంలో ముద్రగడ పద్మనాభం సతీమణి పద్మావతి, వారి పెద్ద కుమారుడు బాలు పద్మనాభం వారి మరణాన్ని తట్టుకోలేక వారి పెడుతున్న కన్నీరు చూసి ముద్రగడ నివాసం చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ముద్రగడ నివాసానికి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కూడా నాయకులు, ముద్రగడ అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు
మొదట పార్థదేహానికి సందర్శిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా భారీ ఎత్తున ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పడే పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మొదటి పద్మనాభం కిర్లం వారి యొక్క భౌతిక దేహం ఇప్పటికే కిర్లంపూడి చేరుకుంది. మరో పక్క పూర్తి స్థాయిలో అయితే మొదటి అభిమానులు, కూటమి నేతలు, ఓ పక్క వైసీపీ నేతలు కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో కూడా భీమవరంలో వారు వైఎస్ జగన్ సమావేశంలో పాల్గొని అనంతరం అక్కడ నుంచి కిర్లంపూడి మొదటి పద్మనాభం ఇంటికి కూడా చేరుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా అయితే పోలీస్ బందోబస్తు అయితే పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే మొదటి పద్మనాభం వారు ఎప్పటి నుంచో రాజకీయ అనుభవంతుడు, మరో పక్క 4 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఒకసారి మంత్రి, కాకినాడ ఎంపీగా కూడా చేస్తున్నారు. అయితే ఈ 6 సార్లు కూడా వారికి రాజకీయంగా పూర్తి స్థాయి అనుభవం ఉన్న నేపథ్యంలో కూడా కాకినాడ జిల్లాలో ఇటువంటి నాయకుడిని కోల్పోవడంతో కూడా ఒక పక్క కాపు నేతలు అక్కడున్న ఎవరైతే మొదటి అభిమానులు కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మొదటి అభిమానులు కూడా అక్కడ చేరుకుని, వందలాది మంది అభిమానులు చేరుకుని ఇప్పటికే వారి యొక్క భౌతిక దేహాన్ని కూడా వారైతే చూసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ మొదటి పద్మనాభం వారి యొక్క మృతి పట్ల అయితే ఇప్పటికే వారి అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ ఒక పక్క మొదటి అభిమానులు, రాజేష్ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి చెప్పొచ్చు. రాజేష్, ముద్రగడ పార్థివ దేహం తన స్వస్థలానికి చేరుకున్నట్టుగా మనకు అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయి. ఎప్పుడు అంటే అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ముఖ్య నేతలు మీరు చెప్పినట్టుగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఇప్పటికే మొదటి పద్మనాభం భౌతిక దేహం అయితే వారి యొక్క నివాసం కిర్లంపూడికి చేరుకున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు భీమవరంలో ఎక్వా రైతు సమావేశం అనంతరం కూడా నేరుగా కిర్లంపూడి చేరుకుంటారు. వారితో పాటు కూడా ఒక పక్క ఎవరైతే వైసీపీకి సంబంధించి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు, ఒక ముఖ్య నేతలు వీరంతా కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే కాపు నాయకులకి దిట్టగా ఉండే మొదటి పద్మనాభం ఒక్కసారిగా వారు అనారోగ్యంతో గురవడంతో కూడా వారి మృతి పట్ల వారంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నాయకుడు కోల్పోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పి ఓ పక్క నాయకులు చెప్తున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి కాపులను బీసీలో చేర్చాలని చెప్పి 6 సార్లు కూడా వారు దీక్షలు చేపట్టే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే వారు కేసులు కూడా నమోదు చేసుకుని ఖచ్చితంగా కాపులను బీసీలో చేర్చాలని చెప్పి వారు అనేక దీక్షలు కూడా చేపట్టారు. అయితే దీంతో కూడా వారి భౌతిక దేహాన్ని ఇప్పటికే కిర్లంపూడి వారి నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కిర్లంపూడి నివాసానికి ఒక పక్క మొదటి అభిమానులు, ఒక పక్క కాపు నేతలు, వైసీపీ నేతలు, కూటమి నేతలు, పార్టీలకు అతీతంగా కూడా ఇప్పటికే మొదటి అభిమానులు కూడా వారి నివాసానికి చేరుకున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే వారికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి నివాసానికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క మరికొంత సేపట్లో కూడా అంటే వారి యొక్క భౌతిక దేహాన్ని వారి ఈ రోజు ఏమన్నా దీనికి సంబంధించి అంత్యక్రియలు చేస్తారన్న దానిపై కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఒక పక్క ముఖ్య నేతలంతా కూడా మొదటి పద్మనాభం ఇంటికైతే చేరుకున్న పరిస్థితి చెప్పి చెప్పవచ్చు.